Hi friends, welcome to my channel Kavita Roju, the simple and healthy kitchen. Please share my channel and subscribe my channel. Press bell icon. Thanks for watching my video. Thank you friends. Thanks a lot. Hi friends, welcome to my channel Kavita Roju, the simple and healthy kitchen. Please share my channel and subscribe my channel. Press bell icon. Thanks for watching my video. Thank you friends. ఈరోజు ఏంటంటే ఇదిగోండి గోరు చిక్కుడు ఆలు టమాటా ఇటువైపు టమాటా చారు అవుతుంది. సో ఈరోజు థర్స్డే. సో కర్రీస్ అయితే ఇవి. మళ్ళీ దేవుడికి ఈరోజు బాబాకి పూజ చేయాలి. పూజ చేసి సేమియా పాయసం నైవేద్యం పెట్టాలి. పూజ కంప్లీట్ చేయాలి. ఈ వంటలు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ పూజ హాయిగా కూర్చొని ఫ్రీగా కూర్చొని చేసుకోవడానికి వీలుంటుంది. సో దీంతోపాటు పుదీనా పచ్చడి కూడా ఉంది. అది రాత్రి నిన్న చేశాను, అది కూడా ఉంది. సో మధ్యాహ్నంకి లంచ్కి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా ఎలా ఉన్నా ఏం జరిగినా కూడా మనమే లేచి చేసుకోవాలి. ఇది అయితే అందరూ అంటారు, కోడల్ని కూతురులాగా చూసుకుంటారు, కోడలు కూతురులాగా ఉండాలి అంటారు. కానీ ఇది అంతా మాటల్లోనే తప్ప చేతల్లో ఎవ్వరూ చేయరండి. ఎవ్వరూ ఒక్కరు మనం లేచి మళ్ళీ మనం కిచెన్లోకి వచ్చేంత వరకు కూడా పనులు అనేవి సాగవు. ఇది అందరికీ చెప్పట్లేదు, నా లైఫ్లో జరుగుతున్నది కాబట్టి మాత్రమే చెప్తున్నాను. అన్ని మాటలకి మాత్రమే ఉంటాయి. అలా అని అందరూ అలా ఉంటారని అనను. కోడల్ని కూతురులాగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది అదృష్టం అండి. ఓ రకంగా చెప్పాలంటే అది అదృష్టం. అందరూ అంటారు, మీరు అత్తను అమ్మలాగా చూసుకుంటారా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు చూసుకోమండి? అత్తను అమ్మలాగా కాదు, అట్లీస్ట్ మనము మనుషుల్లాగా, అరే ఇప్పుడు ఈరోజు మనకు ఆరోగ్యం బాగాలేదు, అది ఆ అమ్మాయి చేసి పెట్టింది, రేపు ఆ అమ్మాయికి కూడా ఆరోగ్యం బాగాలేకపోతే మనం కూడా చేసి పెట్టాలా, చూసుకోవాలా. మినిమం కట్టేసేయండి. దాని టోటల్గా అమ్మాయిని మొత్తం కూతురుగా చేసేయమని కాదు, మినిమం కట్టేసి. ఇవన్నీ ఏవి ఉండవు. మేము ఏజ్ అయిపోయింది అది అని అంటారు. మళ్ళీ అదే కూతుర్లు వచ్చేస్తే మాత్రం చేసేసుకుంటారు, వంటలు చేసేస్తారు, అన్నీ రెడీ అయిపోతాయి. అప్పుడు మాత్రం హెల్త్ ఇష్యూస్ రావా? ఒక కూడలికి చేసే వరకే హెల్త్ ఇష్యూస్ వస్తాయా? మీకు నచ్చినప్పుడు హ్యాపీగా చేసేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. మరి ఆ అమ్మాయికి కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆ అమ్మాయికి కూడా చేయాలి అన్న ఫీలింగ్ ఎందుకు ఉండదు? నాకైతే అర్థం అవ్వదు. అంటే నేనేమనుకుంటానంటే, ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు నీకు బాగాలేనప్పుడు నేను చేసుకుంటాను, నాకు బాగాలేనప్పుడు మీరు ఒకరు చేస్తే బాగా అనిపిస్తుంది కదా అనిపిస్తుంది. నేను మొత్తము అత్తను అమ్మ అనను, కోడల్ని కూతురు మినిమం కట్టేసి ఒక్క ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకరికొకరం హెల్పింగ్ అనేది ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. మొత్తము తీసుకొచ్చి కోడల్ని పైకి తీసుకొచ్చి పెట్టేయాలని అనను. మొత్తం అమ్మాయిని చూసుకోండి, మిగతా ఎవరిని చూసుకోవద్దు అని కూడా చెప్పను. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఏమనుకుంటున్నారు నాకు కూడా చెప్పండి కామెంట్స్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.